హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ విజయ. టైటిల్ చూశారు కదండి. నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది. అది 2 మంత్స్లో అయింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీని మీతో షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో చేస్తున్నాను. నా ఛానల్ ఎలా మానిటైజేషన్ అయ్యింది, నేను ఎలాంటి టిప్స్ యూజ్ చేశాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళైనా, ఛానల్ పెట్టబోయే వాళ్ళకైనా ఏమైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ అయినా ఉండాలి, లేదంటే 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అయినా ఉండాలండి. అది అందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే నా ఛానల్ అయితే వాచ్ అవర్స్ త్రూనే మానిటైజేషన్ అయ్యింది. షార్ట్స్లో అయితే నాకు పెద్దగా వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. మనము మెయిన్ షార్ట్స్కి అయితే సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా రీచ్ అవ్వచ్చు. షార్ట్స్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కోసం చేసుకోవాలి. వాచ్ అవర్స్ మాత్రం ఖచ్చితంగా మనం వీడియో త్రూ చేసి మానిటైజేషన్ చేసుకోవాలి. నేనైతే ఈ ఛానల్ని మేలో స్టార్ట్ చేశాను. పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి, ఆ టైంలో ఒకసారి ట్రై చేద్దామన్న ఉద్దేశంలో మేలో చేశానన్నమాట. మేలో షార్ట్స్ చేశాను. అప్పుడు నాకు మంచిగానే సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాచ్ అవర్స్ రాలేదు, ప్లస్ వ్యూస్ కూడా పెద్ద ఎక్కువ లేకపోయినా సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. మధ్యలో కొన్ని రోజులు నేను బ్రేక్ ఇచ్చాను, తర్వాత వీడియో చేయడం స్టార్ట్ చేశాను. ఎగ్జాక్ట్గా ఒక 2 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను వీడియోస్ చేయడం అనమాట. ఫస్ట్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ టాపిక్ మీద వీడియోస్ చేసేదాన్నండి. అందులో నాకు ఒక వీడియో మంచిగా వైరల్ అయ్యింది. అంటే 80,000 వ్యూస్ వచ్చాయన్నమాట. దానికి నాకు 1.5K అవర్స్ వాచ్ అవర్స్ వచ్చాయి. అప్పటితో నాకు మంచి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఎలాగైనా సరే నేను మానిటైజేషన్ చేయగలను అన్న ఉద్దేశంతో కంటిన్యూ చేశాను. నేనైతే ఒక్కటే టార్గెట్ పెట్టుకున్నానండి. నేను 3 మంత్స్ టైం లైన్ పెట్టుకున్నాను. 3 మంత్స్ లోపు వాచ్ అవర్స్ వస్తే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను అనమాట. అలాగే నేను 2 మంత్స్లోనే కంప్లీట్ చేశాను. నాకైతే చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఫస్ట్ అయితే మనము ఏదైనా సరే ఏం వీడియోస్ చేయాలి అన్నది ఒకసారి అనుకోవాలి. నేనైతే ఫస్ట్ ఇలాగ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ మీద చేద్దాము, టిప్స్ ఏదైనా చెప్దామన్నట్టు స్టార్ట్ చేశాను. దాని మీద బాగానే వచ్చాయి. తర్వాత షాపింగ్ వీడియో సిరీస్ చేద్దామనేసి, పండగ సీజన్ కదా అనేసి ఆ సీజన్లో దసరా దీపావళి టైంలో షాపింగ్ వీడియోస్ చేశాను. నార్సింగ్ షాపింగ్ వీడియో, అది కూడా నాకు మంచిగానే వ్యూస్ వచ్చాయి అన్నమాట. అలాగా ఏదైనా సరే మనం ఒక సిరీస్ లాగా కొద్దిగా చేసుకుంటూ ఉన్నాము అంటే జనాలకి అంటే వ్యూవర్స్కి ఖచ్చితంగా రీచ్ అవుతుందని నేను నమ్మానన్నమాట. అలాగే మనము ఏదైనా సరే వీడియోస్ కంటిన్యూగా పెడుతూ ఉండాలి. మధ్యలో బ్రేక్ ఇస్తే మనం మళ్ళీ మన వ్యూవర్స్ని తెచ్చుకోవడం కష్టమైపోతుంది. నాకు కూడా ఛానల్ స్టార్టింగ్లో చాలా డౌట్స్ ఉండేటి. అసలు యూట్యూబ్ ఎలాగా పెట్టాలి అన్నది కూడా తెలియని టైంలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అంటే టెక్ ఛానల్స్ ఫాలో అవుతూ నేను యూట్యూబ్ చూడడము, అందులోనే యూట్యూబ్ నుంచే ఎడిటింగ్, యూట్యూబ్ నుంచే థంబ్నెయిల్స్ ఎలా చేయాలి అనేవన్నీ నేను యూట్యూబ్ త్రూనే నేర్చుకున్నాను. చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి. టెక్ ఛానల్స్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు యూట్యూబ్ గురించి. అలాగే నేనైతే ఫాలో అయ్యాను. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు, వైటీ స్టూడియోలో అది సెట్టింగ్ చేయండి, ఇది సెట్టింగ్ చేయండి, 1000 ల్యాక్స్లో వ్యూస్ వస్తాయి అనేసి. కానీ అవన్నీ వేస్ట్ అండి. అవి ఏమి ఫాలో అయినా అవన్నీ వేస్ట్. మన కంటెంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా అది వైరల్ అవుతుంది, ఖచ్చితంగా జనాలకు అనేది నచ్చుతుంది అనేది విషయం అయితే నాకు నేను చేసిన వీడియో ద్వారానే తెలిసిందనమాట. మనం రెగ్యులర్గా ఓ వీడియో పెట్టాలి అనేది అనుకోవాలి. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో వీక్లీ 4 మినిమం వీడియోస్ పెట్టాలనుకున్నాను. అలాగే పెడుతూ వచ్చానన్నమాట. ఎక్కడ స్కిప్ చేయలేదు. వీకెండ్ మాత్రం పెట్టలేదు. వీక్ డేస్లో ఒక 4 వీడియోస్ అలా పెడుతూ వచ్చాను. అలా పెడుతూ రావడం వల్లనే మనకి వ్యూవర్స్ అనేటి పెరుగుతూ వస్తారనమాట. అలాగే మనం ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక టైం ఫాలో అవుతే మార్నింగా, ఆఫ్టర్నూనా, ఈవినింగా అన్నది ఒక టైంలో మనము వీడియో అప్లోడ్ చేసాము అంటే తెలుస్తుంది వాళ్ళకి కూడా. మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ ఉంటారు కదా,
వాళ్ళకి పలానా టైం అనేది తెలుస్తుంది. నేను అదైతే ఖచ్చితంగా ఫాలో అయ్యాను. బేసిక్‌గా థంబ్‌నెయిల్స్ అనేటివి అట్రాక్టివ్‌గా ఉంటే కొంచెం వ్యూస్ వస్తాయని నా అభిప్రాయం. ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ చూసేది థంబ్‌నెయిలే కదా! థంబ్‌నెయిల్ బాగా అట్రాక్టివ్‌గా ఉంటే ఏంటి అన్నది చూస్తారనుకుంటున్నాను. కొన్ని థంబ్‌నెయిల్స్ నావి అలాగా అట్రాక్టివ్‌గా ఉన్నవి మంచిగానే వ్యూస్ అనేటివి వచ్చాయి. ఎప్పుడు కూడా మనము కొంచెం ఓపిక అనేది పట్టాలి. యూట్యూబ్‌లో అంత తొందరగా సక్సెస్ అయితే ఎవరికీ రాదు. ఓవర్‌నైట్ అయితే అస్సలు రాదు. మనం వీడియోస్ చేస్తూ ఉంటేనే ఆ సక్సెస్ అనేది నేనైతే ఒక హ్యాబిట్ లాగా చేసుకున్నాననమాట. డైలీ ఒక వీడియో పెట్టాలి. ఏదో ఒక వీడియో పెట్టాలి. సక్సెస్ అవ్వాలి అనేదైతే నేను ఖచ్చితంగా అలాగా ఫిక్స్ అయిపోయాను మనసులో. అదే విధంగానే ఫాలో అయ్యాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నా లైఫ్, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్ అనేది చెప్పుకోవచ్చేమో. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఏంటో టైం పాస్‌కి అలా ఏదో వంట చేసామా, పిల్లల్ని స్కూల్‌కి పంపించేసామా, అయిపోయిందా ఇలా టైం అయిపోయేది. కానీ యూట్యూబ్ ఒకసారి నేను ట్రై చేద్దాము అని సీరియస్‌గా తీసుకున్న తర్వాత ఒక టైమింగ్స్ అయితే నేను ఖచ్చితంగా ఫాలో అయ్యానండి. యూట్యూబ్ అలాగా ఖచ్చితంగా రెగ్యులర్‌గా ఒక వీడియో పెట్టాలి. మనం కూడా ఒక సక్సెస్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను డైలీ ఏదో ఒకటి వీడియో పెట్టడానికైతే ట్రై చేశాననమాట. ఈ వాచ్ అవర్స్ బై చేయడము, సబ్స్క్రైబర్స్ బై చేయడము అనేటివన్నీ ఉన్నాయి గదా! ఈ టెలిగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ అయన్నీ వేస్ట్ అండి. మనము మానిటైజేషన్ వరకైతే వాచ్ అవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ బై చేస్తాము. తర్వాత ఏంటి మన పరిస్థితి? అదొకసారి మనం అర్థం జేసుకోవాలనమాట. మన వీడియో వైరల్ అయ్యి, మన వీడియో జనాలకు నచ్చితే ఆటోమేటిక్‌గా సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్ అయితే వస్తారు. దానికి ఒక టైం అయితే పడుతుంది. మనము ఆ టైం వరకు వెయిట్ చేశాము అంటే ఖచ్చితంగా మనము మన గోల్‌ని రీచ్ అవుతాము. నేను చెప్పేదేంటంటే ఫస్ట్ అయితే మనం ఒక గోల్ అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఈ మంత్‌లో ఇన్ని వ్యూస్ వచ్చాయంటే నెక్స్ట్ మంత్ ఇంకా పెరగాలి అనేది నేనైతే అలాగే చేశాను. నేను వీక్ కంపేర్ చేసుకునేదాన్ని. ఈ వీక్‌లో ఇన్నొచ్చాయి. అంటే నెక్స్ట్ వీక్ ఇంకా కొంచెం పెరగడానికి ఏం చేయొచ్చు అని థింక్ చేసేదాన్ననమాట. అలా చేస్తూనే ఛానల్‌ని కొంచెం డెవలప్ చేస్తూ ఇలాగ మానిటైజేషన్ వరకైతే తెచ్చాను. ఇదంతా వ్యూవర్స్ వల్లనే అని నేను నమ్ముతాను. అంతా ఈ నా వీడియోస్ చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఇంత మానిటైజేషన్ వరకు వచ్చిందంటే ఛానల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మానిటైజేషన్ అయితే అయ్యింది. కానీ మనకి మనీ అనేది ఎలా జనరేట్ అవుతుంది అన్నది నాకు ఇంకా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అంటే కొన్ని వ్యూస్ వస్తే అంటే 1000, 2000 వ్యూస్‌కైతే డబ్బులైతే రావట్లేదండి. అంత ఈజీ అయితే కాదు డాలర్స్ అనేటివి రావడము. కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తేనే మనకు వస్తది. అదైతే ఖచ్చితంగా చెప్పగలను. కానీ వ్యూస్ రావాలి అంటే మనం ఇంక వీడియోస్ చేస్తూనే ఉండాలి. వీడియోస్ చేయడం వల్ల మనకి వ్యూస్ అనేటివి పెరిగి మనకు ఇది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అది ఇంకా నెక్స్ట్ నాకు డబ్బులు వచ్చిన తర్వాత ఎలా వచ్చింది, ఎన్ని వ్యూస్‌కి ఎంత డబ్బులు వచ్చింది అనేది ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకున్న డౌట్స్ కూడా మీకు కూడా చాలామందికి ఉంటాయని నేను అనుకుంటున్నాను. నేను ఇంకా ముందు కొత్తగా అన్నీ తెలుసుకొని మీకు షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. నా వీడియోస్‌ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇలాగే ఫ్యూచర్‌లో కూడా నా వీడియోస్‌ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.